నరహ ప్రత్యుపకారాణం అపత్సాయ అతిపత్రతాం అన్నారు. హనుమా, నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకని? నువ్వు నాకు చేసిన ఉపకారానికి నీకు ప్రత్యుపకారం చెయ్యడానికి సాధ్యం కాదు. నేను కష్టంలో ఉంటే నువ్వు నా భార్య యొక్క జాడ కనిపెట్టావు. ఇప్పుడు నీకు ప్రత్యుపకారం చేయాలంటే నీకు అటువంటి కష్టం కలగాలి. కోరచ్చా నేను? అందుకని నేను కోరను. నీకటువంటి ఆపద రాదు. కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అని కౌగలించుకున్నారు. హనుమ ఒక్కరు తప్ప రామాయణం మొత్తం మీద ఈ స్థితిని పొందిన వారు వేరొకరు లేరు. అందుకే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి సమయంలో ఆయనతో అందరూ వచ్చేస్తానని వెనక వెళ్ళిపోతున్నప్పుడు హనుమని కూడా అడిగారు. హనుమ, నువ్వు వస్తావా అని అడిగారు. రామచంద్ర ప్రభో, మీరొకటి మీ కథ